గురుగారు నమస్తే, ఏం పేరు? నా పేరు మహమూద్ అలీ. మహమూద్ అలీ గారు, ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కదా? జూబ్లీహిల్స్ కాదు, ఇది కుకట్పల్లి వస్తుంది. ఇది జూబ్లీహిల్స్. సరే, ఇప్పుడు నేను జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సో ఏంటి, ఏ పార్టీకి అవకాశం ఉందనేది మిమ్మల్ని అడుగుతాం. మీకు ఒక ఓటర్ గా మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన ట్రై చేస్తా ఉన్నాడు, కవిత కూడా ట్రై చేస్తాంది. కవిత, సో మరి ఒక ఓటర్ గా మీరు చాలా సీనియర్ సిటిజన్ గా మీ అభిప్రాయం ఏంటి? ఈసారి జిహెచ్ఎంసీలో ఎవరికి అవకాశం ఉంటుంది, ఎవరు మేయర్ పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది? నేను జనరల్ గా మాట్లాడతాను. ఈ పార్టీకి ఫేవరెట్ గా మాట్లాడదు, ఓటర్ గా మాట్లాడాలి. నేను ఓటర్ గా మాట్లాడుతున్నా సార్. ఈ ప్రజాస్వామ్యమా అసలు ఇది? ప్రజలు ఓట్లు ఇస్తున్నారు, మీరు వాగ్దానాలు ఇస్తారు. అన్ని వాగ్దానాలు మీరు ముసలిళ్ళకి చెప్తారు, 4,000, 2,000 ఆడవాళ్ళకి చెప్తారు, సంథింగ్ చాలా డిక్లేర్ చేశారు. కానీ మీరు ఎప్పుడు చెప్పలేరు. ఇప్పుడు బడ్జెట్ లేదు, మొత్తం అప్పుల పాలు చేసిన కేసీఆర్ అని ఎప్పుడు మీటింగ్ లో చెప్పలేరు. మేము హార్డ్ వర్క్ చేసి మేము బస్తీలు తీసేస్తాం, అది ఇది ఎలక్షన్ ముందు చెప్పలేదే. మీరు కరీంనగర్ లో చెప్పారా, మీరు సిద్దిపేటలో చెప్పారా, మీరు సిటీలో చెప్పారా? చెప్పలేరు కదా. హార్డ్ వర్క్ చేసి మేము ఇల్లు తీసేస్తాం, మేము రిజిస్ట్రేషన్ చేసిన ట్యాక్స్ కట్టిన ఇల్లు కూలగొడతాం చెప్పారా? ఆ వాగ్దానం ఒక్కటి చేస్తున్నారు, వేరేది చేస్తారు. ఉద్యమకారులకు ఏంటి, మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం. అరే అన్ని 1000 ఎకరాలు, ఒక 100 ఎకరాలు, 2,000 ఎమ్మెల్యే అయితే ఈ పబ్లిక్ కి పెద్ద బాధ ఏంది? ఓట్లు పోయి మీరు 2,000 ఎకరాలకు, 1000 ఎకరాలకు ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఎమ్మెల్సీ గాని. అరే ఉద్యమం మీద తెలంగాణ వచ్చిన పిల్లలకు కాళ్ళకు పోలీసుల దెబ్బలు, ఈ ఎమ్మెల్యేలు కొట్టిర్రు. అప్పుడు ఏ విష్ణువర్ధన్ రెడ్డి రిజైన్ పెట్టారు, చెన్నారెడ్డి గారు కొట్లాడారు అప్పుడు తెలంగాణ కోసం. అయితే ఈ పరిస్థితి ఎట్లా ఉంది సార్? వాళ్లకు ఉద్యమం చేసిన దెబ్బలు తిన్నారు, చనిపోయారు, వాళ్ళకి ఏం చేయలేరు. ఇప్పుడు అన్ని పార్టీలకు యాద వస్తుంది, మా యాదే మర్చిపోతారు. స్టేజ్ మీద తెలంగాణ, ఢిల్లీ నుంచి గల్లీ దాకా స్టేజ్ మీద లీడర్ తెలంగాణ. అరే ఎట్లా వచ్చింది? ఎంతమంది చనిపోయారు? పోలీస్ కిస్లా చనిపోయాయి, శ్రీకాంత్ చారి చనిపోయాయి, కరీంనగర్ లో పిల్లలు చనిపోయాయి, యాదవ్ చనిపోయాయి. ఇక ఏం చెప్పాలి సార్? నేను అందరికి గుర్తుపడతా, నాగేంద్ర గారు ఉద్యమకారులు కొట్టారు సార్. నిజమా అబద్ధం చెప్తున్నా? ఇప్పుడు ఏం చెప్తాం? ఆలగడ్డ శ్రీనివాస్ యాదవ్ ఏం తిట్టలేరు సార్ తెలంగాణలకు. కేసీఆర్ కి ఏం తిట్టలేరు, ఆయన ఎక్స్ మినిస్టర్. ఇదేనా ప్రజాస్వామ్యం? ఏమైనా అంటే ఎక్కడ వెళ్తానో తీస్తారు. ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది ఏంటి అనేది అందరికి తెలుసు సార్. ఇలాంటి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి. ఎన్టీ రామారావు ముందు నుంచి కూడా చూస్తున్నారు. కానీ మరి ఇప్పుడు రాజకీయం తప్పదు, చేయాలి, ఓట్లు రావాలి, ఓట్లు చేసుకోవాలి, ఓట్ల కోసం మళ్ళీ నాయకులు బయటికి రావాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళు ఎంతో కొంత ఇస్తేనే కానీ వీళ్ళు ఓట్లు లేరు. కానీ ఓటర్స్ దగ్గర కూడా ఒక నియత లేదు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి ఇది నేర్పించేవారు వాళ్ళు నేర్పిస్తే మనం నేర్చుకో. మీరు 1000 ఎకరాలు, 100 ఎకరాలు కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టారు, వాళ్ళు ఒక 10,000, 5,000 తీసుకుంటే బాగా వాళ్ళ ముఖం చూడాలి. ఒక 5,000 అంటే కనీసం వారం మన అన్నం లీటర్. బాగా చెప్పారు. ఈ చట్టము మీరు రోజు చేస్తే చంబల్ కా యూపీలా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లా ఇట్లా మిసాలు లేదు. ఆయన పెద్ద డాకు అప్పుడు ఆ జమానాలో ఆయన చెప్తుండు, మేము ఉన్నోళ్లకు, మేము డబ్బులకు దోషి గరీబులకు వంచినారు. ఇలా మేము మంచం మీద ఉన్నారు డాకు సార్.
పెద్ద అది చేస్తారు డకేటి చేసిన వాళ్ళు చెప్తున్నారు మేము గుడిసెలా ఉన్నారు గరీబులకు పంచి ఈ రోజు ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అరే వాళ్ళకన్నా అధ్వానం అయిపోయింది ప్రజాస్వామ్యం ఇక్కడ సరే సార్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఇప్పుడు లాస్ట్ టైం బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి అలాగే బీఆర్ఎస్ కూడా సరి సమానంగా వచ్చినాయి బట్ అప్పుడు జిహెచ్ఎంసీలో మేయర్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మరి బీజేపీకి అవకాశం ఉందా లేకపోతే బీఆర్ఎస్ కి అవకాశం ఉందా కాంగ్రెస్ ఎవరు ఎన్ని గెలుచుకునే ఛాన్స్ ఉందా ఈ గెలిటెడ్ సాంబ్ ఇప్పుడు అన్నీ వస్తుంది సార్ ఇది అసెంబ్లీ దాని గురించి జిహెచ్ఎంసీ ఎన్నికలు కార్పొరేషన్ ఎలక్షన్ బి అంగే వస్తుంది అవునా పక్క షోర్లు చూసుకోరు అంటే స్థానాలు పెరుగుతున్నాయి కదా స్థానాలు పెరుగుతున్నాయి మరి పార్టీ బి అన్ని పెరుగుతున్నాయి కదా పైల్వాన్ కళ్యాణ్ వచ్చేసాడు పైల్వాన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పైల్వాన్ కళ్యాణ్ వచ్చేసాడు తెలుగుదేశం వచ్చేసి కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ఉన్నది అందులో యూనిటీ లేదు కవితనే వచ్చింది కవిత ఇప్పుడు ఉద్యమంకారులకు రోడ్ మీద పడుతున్నారు ఏది ఏం డ్రామా పబ్లిక్ కి ఒక్క రోజు నేను రేపుంటా చచ్చిపోతా ఈ పబ్లిక్ కనబడుతుంది కదా ఎమ్మెల్యే ఎంపీ కార్పొరేటర్ అంటే కొడతారు సార్ తరిమి కొడతారు విశ్వాసం పోతులేదు పబ్లిక్ లా అరే మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి మరి ఏమనుకుంటున్నారు మరి ఎవరు ఎన్ని చేసినా గెలవాలి కదా ఎవరో ఒకళ్ళు హంగ్ అయితే వస్తుంది అంటున్నారా లేకపోతే బీఆర్ఎస్ కి బీజేపీకి ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉంటుందా ఇప్పుడు పబ్లిక్ ల సిచ్యువేషన్ ఇప్పుడు పార్టీలు ఎట్లా మారుతున్నారు ఎమ్మెల్యే ఎంపీలు దాని మారిపోతావు మళ్ళా అయితే పబ్లిక్ ఎందుకు మారేది మారుతుందిగా మీకైతే ఏమనిపిస్తుంది ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నేను ఎట్లా చెప్పాలి సార్ ఇది విషయం ఎవరికి బీజేపీకి అవకాశం ఉంటుందా ఎందుకంటే బీజేపీ మరి ఆల్రెడీ 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు బీజేపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది కాంగ్రెస్ అధికారం ఉంది బీజేపీ గెలుస్తుంది సార్ కానీ మాటకి ఈ మతాలు కులాలు దేదు హిందూ అనే మన భారతీయ కులం అనే ఒక్కటి ఈడ రాసేయాలి సార్ అందరూ భారతీయులు రాసేయాలి ఇండియన్ రాసేయాలి నీ మతాలు మస్జిద్ ప్రే చేయరు మీరు హిందువులు ఉన్నాయి మీరు మందిర్లో ప్రే చేయరు మీరు క్రిస్టియన్స్ ఉన్నారు చర్చ్ లో ప్రే చేయరు భారత్ లో వచ్చిన తర్వాత మనం ఇండియాలో పబ్లిక్ లో తిరిగేటప్పుడు మన భారతీయ జాతి మన జాతి భారతీయ జాతి అది చెప్పాడు చైనాలో ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు మంచి మాట అడిగారు ప్రైమ్ మినిస్టర్ ఏ పార్టీ గెలిచి ట్విట్టర్ ఆడ పబ్లిక్ ట్విట్టర్ సౌదీ అరబ్ లో కార్లో పోతే ప్రిన్స్ పేరు ఎందుకు తీసుకుని పిఎస్ కి పోతాడు పిఎస్ కి డైరెక్ట్ పని చేశాను పబ్లిక్ కి అవసరం లేదు సార్ ఈయన అంటాడు తలకాయ తీసేస్తా ఈయన అంటాడు మెడల పేగులు వేసుకుంటే అంటారు ఈ పబ్లిక్ ఏది అరే ఇంత ఫుల్ చేస్తారండి అరే తొండలంటాడు ఆయన ఏమో తలకాయ లేదురా కాళ్ళు మెడ మీద అంటారు ఏం సరే యుద్ధమే నడుస్తుంది అట్లా యుద్ధం పబ్లిక్ విషయం ఎవరు పట్టించుకోరు ఫైనల్ గా గురిగారు ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది కదా ఓట్లు దొంగ ఓట్లు తీసేసారు దాన్ని ఏమనుకుంటారు ఎలా ఉంటుంది మంచిదేనా మంచిదే సార్ ఎందుకు అంటున్నారు ఇప్పుడు చాలా మంది వేరే కులాలు మతాలు వేరే స్టేట్స్ ఓట్ల విషయం వస్తే ఇప్పుడు ఈడ ఓటు వేసేస్తారు వేసినాక ఈడ పైసలు కలెక్ట్ చేసుకొని జేబులో వేసుకొని ఈడ ఆంధ్రాలో ఎలక్షన్ అయితే బస్సులు ట్రైన్లు మంది ఆడ వేసి వస్తారు కర్ణాటక రేపు షూట్ చేస్తే మీకు పర్వాలేదు మహారాష్ట్ర ఒడిస్సా అంతా ఎలక్షన్ అయితే ఆడ చేస్తారు ఇవాళ యూపీ ఏమనుకోకు యూపీ ఒడిస్సా బీహార్ యూపీ వాళ్ళు ఇప్పుడు మొత్తం పనిచేసారు మన ఆంధ్రలో తెలుగులో మాట్లాడుతుండే వాళ్ళకి తరిమేశారు మా భాష వాళ్ళ భాష ఒక్కటి ఉండే
Okay. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ గరీబ్ వాళ్ళ తెలంగాణలోకి ఎవరు దొరికింది ఎవరికి లేదు. నే- పోనీ ఇంద్రం మిల్లు దక్కిందా? చెప్తా ఆగండి సార్. నేను అక్కడ గచ్చిబౌలి సైడ్ పోయిన డబల్ బెడ్రూమ్ నేను ఇక్కడ బోరంపేట్ గడ్డి మైసామా నేను ఇక్కడ అన్ని డబల్ బెడ్రూమ్ దగ్గర పోయినా. అరే ఇలా ఉద్యమంకారులు ఎవరైనా ఉండారంటే లేదు, ఒక్కడ లేడు. మళ్ళీ ఈయన ఎవరు నేపాల్ వాడు, నేపాల్ ఈయన ఎవరు ఒడిస్సా, అరే ఈయన ఎవరు యూపీ బిహార్, అరే తెలంగాణ ఏడు బస్ వచ్చారా చెప్పండి మీరు. కరెక్టే. అరే ఉద్యమం చేసినోడు కనీసం డబల్ బెడ్రూమ్ అని ఇచ్చారా? మీరు ఉద్యమకారులకి న్యాయం జరగలేదు. కేసీఆర్ గారు మీరు నిమ్స్ లా బండినప్పుడు నిమ్స్ లా పానం లేక ఉద్యమం చేసిపోతే అమీర్పేట నుంచి జులూస్ ఉంటే నిమ్స్ దాకా ఉండేవి. మీకు ఫామ్ హౌస్లు, మీకు ల్యాండ్స్ దునియా అయిపోయి ఎక్కడికి వచ్చినాయి ఇవన్నీ? అన్ని ఎంత వచ్చిన పిల్లలకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీ నిమ్స్ దాకా లైన్ కడితే వాళ్ళకు ఉద్యోగాలు లేదు, వాళ్ళకు డబల్ బెడ్రూమ్ లేదు, వాళ్ళకి పిచ్చి లేదు. కానీ మహాత్ముడు సీఎం గారు చెప్పారు, అది ఎప్పుడు చెప్తాడు, 250 గజాలు 25,000 పింఛన్, అది ఎప్పుడు మొత్తం చచ్చిపోయేది ఇస్తాడేమో. అదేనా ఫైనల్ ఒకటి అడుగుతా, మరి ఏదన్నా ఎట్లనే ఓట్లు వేయాలి కదా, మరి నీ లెక్క ప్రకారం ఫైనల్ గా మరి ఈసారి GHMC లో మేయర్ స్థానం ఎవరు కైవసం చేసుకోవాలి? అది మీరు అంతా సర్వే మీరు చేస్తున్నాం, మరి మీరు ఓటర్ కదా, మీరు ఓటర్, మీకేమనిపిస్తుంది? ఓటర్ గా మీకేమనిపిస్తుంది? ఓటరే ఏదో అన్నట్లా వాడే కానీ ఇది ఏది గ్యారంటీ చెప్పలేరు సార్. ఎందుకంటే మామూలుగా ఈ మూడు పార్టీలు ఏది బెస్ట్ అనుకుంటున్నారు? ఏం బెస్ట్ అనుకుంటున్నారు? ఎవరికి బెస్ట్ అనేటట్టు లేదు సార్. లేదా కన్ఫ్యూజ్ గానే ఉంది వాతావరణం. కన్ఫ్యూజింగ్. పబ్లిక్ మీద విశ్వాసం పొలగొట్టుకోరు రాజకీయ నాయకులు. పబ్లిక్ విశ్వాసం పొడగొట్టేసిరు, సర్వనాశ్ చేసిరు. ఎవరు భరోసా? చెన్నారెడ్డికి చూశాను, బ్రహ్మన్ రెడ్డికి చూశాను, వెంకటరావుకు చూశాను, జానారెడ్డికి చూశాను, స్పీచ్ లా చూశాను, గాంధీ భవన్ లా చూశాను, ఎన్టీ రామారావుకు చూశాను. పబ్లిక్ చూస్తే ఆయన వచ్చిందంటే ఏదో మీకు అంటే నేను అనేది బాబాయ్, ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 8 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అంటే గ్రౌండ్ లో పుంజుకుంటుంది. అదేవిధంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ కు ఒకసారి అవకాశం ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం ఇచ్చారు. మరి బీజేపీకి ఏం అవకాశం ఇవ్వరు జనం? చెప్పలేరు సార్. ఇస్తారు, ఎందుకంటే అన్ని పార్టీకి చూసి ఒకసారి బీజేపీకి ఇద్దామంటారు అంటారు. నేను గ్యారంటీ పబ్లిక్ మీద ఉంది. వన్ మెన్ షో నేను చెప్పుకుంటే కాదు, పబ్లిక్ మీద ఉంది. మీ మనసుకి ఏమనిపిస్తుంది? మీకైతే ఏది బెస్ట్ అనిపిస్తుంది మూడిట్లలో? నేను బెస్ట్ ఎట్లా చెప్పేది కానీ లేదు సార్. బాధగా ఉంది, మనసు బాధగా ఉంది. ఓటు వేస్తారా? ఓటు డెఫినెట్ వేస్తారు, ప్రజలు మొత్తం వేస్తారు. ఓటు హక్కు మన హక్కది, కానీ యూజ్ కరెక్ట్ చేయాలి పబ్లిక్ బి, లేదా? Thank you.